ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో చాతుర్మాస వ్రతం గురించి, తొలి ఏకాదశి నాడు మనం ఏం చేయాలి, శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి ఏం చెప్పాడు, ఈ వ్రతాన్ని చేయడం వల్ల కలిగే లాభాలు మీకు నేను పూర్తిగా వివరిస్తాను. మనకి పురాణాల్లో చాలా విశేషమైన శక్తి కలిగిన రోజుగా తొలి ఏకాదశిని చెప్పడం జరిగింది. మన పండగలన్నీ కూడా ఈ తొలి ఏకాదశితోనే మొదలవుతాయి. లోకంలో మోక్షం కావాలి అని కోరుకునేవారు ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుపెట్టి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు, అంటే 4 నెలలు, ఈ 4 నెలల పాటు పుణ్యతిథులుగానే భావించి ఈ వ్రతాన్ని చేయాలి. సన్యసించిన వారు, యతీశ్వరులు ఇలాంటి వారు ఈ కాలాన్ని ప్రయాణం చేయకుండా ఒక్క దగ్గరే ఉండి స్థిరంగా ఉండి ఈ చాతుర్మాసాన్ని నిర్వర్తిస్తారు. ఈ 4 నెలలు వానలు పడతాయి, బయట తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. పూర్వం రోజుల్లో అందుకని ఈ నిబంధన పెట్టారు. ఎవరైతే మోక్షం కావాలనుకుంటారో, ఎవరికైతే అష్టైశ్వర్య భోగభాగ్యాలు కావాలనుకుంటారో, ఎవరికైతే సంపదలు కావాలనుకుంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది ఎవరు చెప్పారయ్యా? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు చెప్పాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఇవి కథలే అనుకుంటారు. కథలు కాదు, ఆచరించిన వారికి ఇది ఒక అద్భుతమైన వరం. స్వామివారు ఎలా చెయ్యాలి, ఏ విధంగా చేయాలి చెప్పారు. ధర్మనందన, ఆషాఢ శుద్ధ ఏకాదశిని దేవశయని ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మోక్షం పొందాలనుకునే వారంతా ఈ రోజు నుండి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజే చాతుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. సూర్యుడు కర్కటక రాశిలోకి వచ్చిన తర్వాత ఆషాఢ శుద్ధ ఏకాదశి శ్రీ మహావిష్ణువుని మనం పవలింప సేవ చేయాలి. సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన తర్వాత, అంటే కార్తీక మాసంలో తిరిగి ఆయన్ని మేలుకొల్పాలి. ఈ 4 నెలల కాలం శ్రీహరి నిద్రా వ్యవస్థలో ఉంటారు. ఇది వర్షాకాలం. దానివల్ల యతీశ్వరులు, సన్యాసులు దేశయాటం చేయడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి వారు ఏదో ఒక చోట స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక, అంటే వారు బోధనలు చేస్తూ ఉండాలి, ఆధ్యాత్మికంగా గడపాలి. ఇదే చతుర్మాసం. భగవాన్ చెప్తున్నాడు, రాజా, ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని, స్వామివారి విగ్రహాన్ని పంచామృతంతో చక్కగా స్నానం చేయించి, సుగంధలేపనం చేసి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి, మనసులో దేవదేవ, ఈ వర్షాకాలం 4 నెలల పాటు నువ్వు, అంటే ఈ 4 నెలలు దాటి నువ్వు తిరిగి మళ్ళీ మేల్కొనే వరకు పరిశుద్ధమైన నియమాలతో నేను కాలం గడుపుతాను. ఏ అడ్డంకులు లేకుండా ఈ వ్రతాన్ని పూర్తయ్యే విధంగా నాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని నమస్కారం చేసి, స్వామివారికి 2 వైపులా తలగడ, అంటే దిండు, తెల్లని వస్త్రంతో పక్కని ఏర్పాటు చేసి, శయనాన్ని ఏర్పాటు చేసి, ఆ మహాభావాన్ని స్వామివారు శయనింపచేసి, ఆయన నిద్రిస్తే ఈ జగతి కూడా నిద్రపోతుంది. కాబట్టి ఆయన మేలుకున్నప్పుడు మళ్ళీ ఈ జగత్ మేలుకుంటుంది అని స్వామివారు ధర్మరాజు చెప్పారు. స్వామివారు చెప్తున్నారు ఏమనంటే, ఓ ధర్మరాజా, ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అష్టమి లేదా కర్కటక సంక్రమం జరిగిన రోజున ప్రారంభించాలి. 4 నెలల తర్వాత కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇది పూర్తి చేయాలి. ఈ వ్రతం ప్రారంభించడానికి మంచి రోజుతో కానీ చెడ్డ రోజుతో కానీ పని లేదు. అలాగే జనన మరణాల వల్ల కలిగే శౌచ అశౌచాలు చూడవలసిన
పని లేదు. స్త్రీలు పురుషులు అనే భేదం కూడా లేదు. ఈ వ్రతాన్ని ఆచరించడానికి అంటే ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు మరణించిన తర్వాత మిక్కిలి కాంతితో ప్రకాశిస్తూ సూర్యుడిలాగా, అంటే సూర్యుడు ఉన్న తేజవంతమైన విమానాన్ని ఎక్కి విష్ణులోకం చేరుతారు అని చెప్పడం జరిగింది. చాలా మతాల్లో వాళ్ళ మతాల్లో మరణించిన తర్వాత స్వర్గం చేరడానికి వాళ్ళు కొన్ని ఎదవ పనులు చేస్తారు. మన దగ్గర అలా అవసరం లేదు. సనాతన ధర్మంలో భగవానుడికి కొన్ని మన రోజు దినచర్యలో అలవాట్లు చేసుకుంటే ఖచ్చితంగా విష్ణులోక ప్రాప్తి, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు చాలా పాయింట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి కూడా చెప్తాను. కాస్త ఓపికగా జాగ్రత్తగా వినండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీ అందరికీ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని, అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఎవరికైనా సరే నాతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, జాతక సమస్యల గురించి తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పిన విషయాన్ని మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను. ఏం చేయాలి? ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసి నీళ్లు చల్లి ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి, ఎవరైతే ఇలా ముగ్గులు వేస్తారో ఆడవారి కానీ మగవారి కానీ 7 జన్మల వరకు శ్రేష్టమైన బ్రాహ్మణ కులంలో పుట్టి సత్య ధర్మపారాయణులుగా ఉంటారు అని స్వామివారు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు 2వ పాయింట్, ఈ 4 నెలల్లో శ్రీ మహావిష్ణువుని పంచామృతాలతో స్నానం చేయించిన వాడు మరణం తర్వాత విష్ణులోకానికి వెళ్ళి చక్కని ముక్తిని పొందుతాడు. అంటే లక్ష్మీదేవి, శ్రీవత్సవము, అలాగే సృష్టి స్థితి లయ ఈ సామర్థ్యము తప్ప రూపురేఖలు భక్తులు కోరికలు తీర్చడంలో శ్రీహరి రూపంలోనే ఉంటాడు. అంటే సాక్షాత్తు శ్రీహరి రూపంలో మారిపోతాడయ్యా అని స్వామివారు చెప్పాడు. అలాగే ఇప్పుడు 3వ పాయింట్ చెప్తాను. ఈ సమయంలో అంటే ఈ చాతుర్మాస సమయంలో ఉత్తముడైన బ్రాహ్మణుడికి భూదానం కానీ సువర్ణదానం కానీ చేసిన వాడు ఈ లోకంలో ఇంద్రుడికి ఎలాంటి భోగాలు ఉంటాయో అలాంటి భోగాలు అనుభవించి మరణం తర్వాత విష్ణులోక ప్రాప్తి చేరతాడు అని స్వామివారు చెప్పడం జరిగింది. అలాగే 4వ పాయింట్, చాతుర్మాసంలో ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవంతుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు మనసులో అంటే మీరు స్వామివారు పరిపూర్ణంగా నాకు కరుణాకటాక్షం ఉంటుందని భావించి బంగారు తామర పువ్వుల్ని సమర్పించిన వాడికి ఈ లోకంలో అనంతమైన భోగాలను అనుభవించి చివరకు స్వర్గలోక ప్రాప్తి కూడా పొందుతాడు అని స్వామివారు చెప్తారు. ఇప్పుడు 5వ పాయింట్ చెప్తాను. ఈ సమయంలో ప్రతిరోజు భగవాను అంటే శ్రీహరిని తులసి దళాలతో పూజ చేసి బంగారు తులసి దళాన్ని దానం చేసిన వారికి విష్ణులోకం ప్రాప్తి పొందుతాడు అని స్వామివారు చెప్పడం జరిగింది. అలాగే 6వ పాయింట్, అంటే ఎవరైనా సరే గుర్తుంచుకోండి, ఈ వ్రతం సమయంలో ఈ 4 నెలల సమయంలో భగవంతునికి ధూపము దీపము సమర్పించి వ్రతం ఏదైతే పూర్తయిన తర్వాత ఈ దీప కుందుల్ని దానం చేసిన వాడు గొప్ప శ్రీమంతుడవుతాడు, సకల భోగాలు పొందుతాడు. అంటే మనం ఈ వ్రతం స్టార్ట్ చేసే ముందు దీపపు కుందులు కొనుక్కొని ఒక 2 కొనుక్కొని ఈ వ్రతం పూర్తయిన తర్వాత ఈ దీపపు కుందుల్ని దానం చేసినట్లయితే సకల భోగాలు ఎవరికి ఇవ్వాలయ్యా? దేవాలయంలో ఇవ్వచ్చు, బ్రాహ్మణోత్తముడికి ఇవ్వచ్చు. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే 7వ పాయింట్, ఈ కాలంలో ప్రతిరోజు రావి చెట్టుకు కానీ
శ్రీ మహావిష్ణువుకి కానీ ప్రదక్షిణ చేసిన వాడు వైకుంఠం చేరుతాడు. ఈ 4 నెలలకి ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు 8వ పాయింట్ స్వామివారు ఏం చెప్పారంటే, ఈ వ్రత సమయంలో ప్రతిరోజు సాయంత్రం దేవుని గుడిలో అంటే సన్నిధి లేకపోతే మీ పూజా మందిరంలో దీపారాధన చేసి వ్రతం పూర్తయ్యే వరకు వస్త్రము, బంగారము, మనం దీపం పెట్టుకునే భరిణ, అలాగే దీపపు కుందే దానం చేసిన వాడు ఈ లోకంలో మహా తేజస్వి అవుతాడు. అంటే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు, గొప్ప జ్ఞానం కలిగిన వాడు, తేజం కలిగిన వాడు అవుతాడు. మరణం తర్వాత వైకుంఠం చేరుతాడు అని స్వామివారు చెప్పడం జరిగింది. ఇప్పుడు 9వ పాయింట్ ఏంటంటే, శ్రీ మహావిష్ణువుని పాదోదకాన్ని తీసుకున్నవారు అంటే పానం చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు, అతనికి పునర్జన్మ ఉండదు అని స్వామివారు శ్రీకృష్ణ భగవానుడు స్వయాన ధర్మరాజు చెప్పడం జరిగింది. ఇప్పుడు 10వ పాయింట్, ఈ సమయంలో ప్రతిరోజు కూడా 3 వేళలు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దేవాలయంలో 108 సార్లు గాయత్రి మంత్ర జపం చేసిన వారికి పాపాలు అంటవు. చాలామంది ఈ సమయాన్ని వినియోగించుకోవడం ప్రయత్నించండి. ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రం 108 సార్లు చేస్తే చాలు, మీకు పాపాలు అంటవు. అలాగే 11వ పాయింట్ ఏంటంటే, ఈ చాతుర్మాసంలో ప్రతిరోజు పురాణ శ్రవణం చేసి వ్రతం పూర్తయిన తర్వాత పుస్తకము, వస్త్రము, బంగారము దానం చేసిన వాడు సకల భోగాలు అనుభవిస్తాడు. అలాగే 12వ పాయింట్ ఏంటంటే, చాతుర్మాసంలో శివనామం కానీ కేశవనామం కానీ ఎవరైతే జపం చేస్తారో వ్రత సమాప్తి అయిపోయిన తర్వాత బంగారు శివలింగాన్ని లేదా బంగారు శివ ప్రతిమని, విష్ణు ప్రతిమని దానం చేస్తే వాళ్ళకి మహాపుణ్యం లభిస్తుంది అని స్వామివారు చెప్పడం జరిగింది. అలాగే 13వ పాయింట్ చెప్తాను. మీరు స్నానం చేసిన తర్వాత అంటే ప్రతిరోజు స్నానం, నిత్యకృత్యాలు పూర్తి చేసిన తర్వాత సూర్యుడు అంటే మనకి సూర్య భగవాన్ని చూస్తూ శ్రీమన్నారాయణకి అర్ఘ్యం ఇచ్చి ఈ వ్రతం పూర్తయిన తర్వాత ఎరుపు రంగు వస్త్రము, బంగారము, గోవుని దానం చేసిన వాడికి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడవుతాడు, చిరాయువు కూడా జీవిస్తాడు, అంటే ఎక్కువ కాలం జీవిస్తాడు. ఇక్కడ వ్రతం పూర్తి అవడం అంటే 4 నెలలని గుర్తుంచుకోండి. ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వాలని గుర్తుంచుకోండి. అలాగే 14వ పాయింట్ చెప్తాను. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నువ్వులతో హోమం చేస్తూ వ్రతం కంప్లీట్ అయిన తర్వాత పాత్ర దానం చేసిన వాడు సర్వపాపాల నుండి విముక్తుడవుతాడు. ఇక్కడ మీరు ప్రతిరోజు చేయమని కాదు, మీ వ్రతం ఈ 4 నెలలు పూర్తి అయిన తర్వాత చేయాలని అర్థం. అలాగే 15వ పాయింట్ ఏంటంటే, స్వామివారు ఇలా చెప్పారు, ప్రతిరోజు అన్నహోమం చేసి అలాగే వ్రతం చేస్తున్నవారు నేతితో నిండిన కుండని అంటే ఈ ఈ సమయంలోనే మంచి వస్త్రము అంటే ఒక నెయ్యితో నింపిన కుండని, మంచి వస్త్రాన్ని దానం చేసిన వారికి మంచి ఆరోగ్యము, శరీరము మంచి కలర్ఫుల్గా ఉండటం అంటే గ్లోగా ఉంటుందన్నమాట, మంచి వర్చస్సు వస్తుంది. అలాగే పుత్ర పౌత్రాభివృద్ధి, సంపద కలిగి బ్రహ్మదేవుడితో సమానంగా ఉంటాడు అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు చెప్పడం జరిగింది. 16వ పాయింట్ ఏంటంటే, ప్రతిరోజు రావి చెట్టుని పూజించి ఆఖరి రోజున వస్త్రము, బంగారము దానం చేసిన వాడికి మంచి ఆరోగ్యవంతుడవుతాడు అని స్వామివారు చెప్పారు. ఇక్కడ గుర్తుంచుకోండి, రావి చెట్టుని పూజించిన మన కోరికలన్నీ నెరవేరుతాయి. చాలామందికి ఏంటంటే ఈ విషయం తెలియదు. పితృదేవతలు శాంతించడానికి కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి నీళ్లు పోస్తే చాలు. ఇప్పుడు మళ్ళీ పాయింట్ డివేట్ అవుతుంది. 17వ పాయింట్ తెలుసుకుందాం. ప్రతిరోజు తులసిని పూజించి తులసి దళాలని
ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి సర్వ పాపాల నుండి విముక్తుడై విష్ణులోకాన్ని పొందుతారు. ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి చెప్తున్న విషయాలు ఇవన్నీ. అంటే మనకే చెప్తున్నాడు స్వామివారు. కాబట్టి నారాయణుడి యొక్క కృపా కటాక్షం మీకు ఎల్లవెల్లా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు 18వ పాయింట్ చెప్తాను. ప్రతిరోజు గరికెని పూజించి శిరస్సును ధరించిన వాడికి తర్వాత వ్రతం పూర్తయిన తర్వాత బంగార గరిక దానం చేసిన వారికి సర్వపాపాల నుండి విముక్తి పొందుతాడు, స్వర్గాన్ని పొందుతాడు. ఇలా చేసిన వారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు 19వ పాయింట్ చెప్తాను. ఈ చాతుర్మాసంలో శివుడిని విష్ణువుని ఎవరిని ధ్యానించినా పుణ్యఫలం వస్తుంది. నారాయణ నారాయణన్న, నమశివాయ నమశివాయ అన్న ఖచ్చితంగా ఈ 4 నెలల కాలం పుణ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు 20వ పాయింట్ చెప్తాను. ప్రతిరోజు విష్ణు పాదోదకం పారాయణం చేసిన వాడు సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు. అలాగే ఆయుష్, సంపద బాగా పెరుగుతాయి. వ్రతం పూర్తయిన తర్వాత గోదానం చేయాలి. ఒకవేళ మేము గోవుని ఇవ్వలేమంటే చిన్న వెండి ప్రమిదినైనా సరే గోదానం చేయండి. లేకపోతే ఇది కూడా చేయలేకపోతే ఒక వస్త్రదానం అన్నా చేయండి. దీనివల్ల మీకు స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది. అలాగే 21వ పాయింట్, వేదం పారాయణం చేసిన బ్రాహ్మణుల్ని పూజించి వ్రతం పూర్తయిన తర్వాత అంటే మనం ఈ 40 రోజులు ఈ 4 నెలల కాలం వారిని పూజించి వ్రతం పూర్తయిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేసి అన్నదానం చేసిన వాడికి అంటే ఆయుష్తో పాటు ధనాన్ని కూడా పొందుతాడు. స్వామివారు ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. అలాగే 22వ పాయింట్ చెప్తాను. కపిల గోవుని పూజించి ప్రదక్షిణ చేసి దానం ఇచ్చిన గోవు శరీరం మీద ఎన్ని రోమాలైతే ఉంటాయో, వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గ సుఖాలు అనుభవిస్తారు అని స్వామివారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు 23వ పాయింట్ చెప్తాను. ప్రతిరోజు గణపతిని, సూర్యుడిని పూజించేవాడు ఆయుష్తో పాటు ఐశ్వర్యము పొందుతాడు. గణపతి అనుగ్రహంతో వారి మనసులో ఉన్న అభిష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అలాగే ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందుతారు. ఎంత తేలికో చూడండి. అలాగే 24వ పాయింట్ చెప్తాను. ఈ చాతుర్మాసంలో అంటే వర్ష ఋతువు, శరద్ ఋతువు 2 ఉంటాయి. ఈ రోజుల్లో శివుడికి ప్రీతికి అంటే శివభగవానికి రజత దానం అంటే వెండి దానం చేయటం అంత శక్తి లేకపోతే రాగిని కూడా దానం చేయొచ్చు. ఇలా చేసిన వారికి అందమైన సంతానం కలుగుతుంది. ఈ ఫలితం కావలసిన వారు తేనెతో నింపిన వెండి పాత్రని లేదా బెల్లంతో నింపిన రాగి పాత్రని దానం చేయండి. ఇప్పుడు 25వ పాయింట్ చెప్తాను. వ్రతం పూర్తయిన తర్వాత చెయ్య దానం అంటే మంచాన్ని దానం చేసిన వారికి శాశ్వతమైన సుఖాన్ని పొందుతారు. ఎవరికైతే సుఖం కావాలనుకుంటారో వారు స్వామివారిని ఈ 4 నెలలు పూజించి లాస్ట్లో మంచాన్ని దానం చేసిన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇలా ఎవరైనా సరే ఈ చాతుర్మాసంలో చేసిన వారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు 26వ పాయింట్ చెప్తాను. వర్షాకాలంలో ప్రతిరోజు గోపీ చందనం దానం చేస్తే వారికి ముక్తి, భక్తి 2 లభిస్తాయి. గోపీ చందనం పూజా వస్తువుల మీ షాప్లో దొరుకుతుంది. అది దేవాలయంలో దానం చేసిన చాలు. అలాగే వ్రతం పూర్తయిన తర్వాత ఈ 27వ పాయింట్, గోపీ చందనము కొత్త వస్త్రాలు దానం చేస్తే వారికి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. చాలా తేలిక. 4 నెలలు స్వామివారిని ఆచరించి మనం చేస్తే చివరికి స్వామివారి యొక్క సాన్నిధ్యం కూడా మనకు లభిస్తుంది. ఇప్పుడు 28వ పాయింట్ చెప్తాను. ప్రతిరోజు ఈ 4 నెలల పాటు పంచదార కానీ బెల్లం కానీ దానం చేస్తే భక్తి, ముక్తి కలుగుతాయి. అలాగే
ఈ చాతుర్మాసం అంటే ఈ 4 నెలల కాలం వ్రతం పూర్తయిన తర్వాత మీరు ఉద్యాపన చెప్పడానికి 8 కానీ 4 అంటే 8 కానీ 4 ఫలములు బరువు గల 8, 4 అంటే రాగి పాత్ర నిండా పంచదార పోసి పాత్ర పైన వస్త్రం పెట్టి దాని మీద దక్షిణ ఉంచి నవధాన్యాలతో లేదా పిండి వంటలతో ప్రతి పాత్రని దానం చేయాలి. దానం చేసేటప్పుడు మీరు బ్రాహ్మణోత్తముడు ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకాన్ని మీరు మనసులో అనుకోవాలి. ఇది మీకు నేను ఎందుకు చెప్పడం లేదంటే ఈ శ్లోకం మీరు ఆచరించేవారు ఖచ్చితంగా బ్రాహ్మణుడితో అనిపించుకోవాలి. బ్రాహ్మణోత్తముడితో మనం ఈ శ్లోకాన్ని చెప్పించుకోవాలి. అలాగే చక్కెరతో కూడిన రాగి పాత్ర సూర్యభగవానికి ఇష్టమైంది. ఇలా చేయటం వల్ల సమస్త రోగాలు తగ్గిపోతాయి. అలాగే పాపాలను పోగొడుతుంది. మనిషికి పుష్టిని కీర్తినిస్తుంది. దీని దానం వల్ల సంతానం కలుగుతుంది. సంతానం లేని వారు ఇలా చేయొచ్చు. చక్కెర పాత్రని దానం అవ్వచ్చు. అలాగే మీ మనసులో ఉన్న సర్వ అభిష్టాలు నెరవేరుతాయి. స్వర్గలోక ప్రాప్తి కూడా పొందుతారు. అటువంటి పాత్రని నేను దానం చేస్తున్నాను, నీకు ఎల్లప్పుడూ కీర్తి కలుగుగాక ధర్మనందన. ఇప్పుడు వ్రత అంటే ఈ వ్రతం కంప్లీట్ అయింది. ఉద్యాపన ఫలితం చెప్తాను. అంటే ఈ వ్రతాన్ని మనం ఉద్యాపన చేసినప్పుడు ఎలాంటి ఫలితం ఉంటుందో స్వామివారు చెప్పారు. అది మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఏదైతే విన్నామో ఇదంతా వినటం వల్ల మనకి స్వర్గలోక ప్రాప్తి. అటువంటి అంటే ఈ వ్యక్తి ఎవరైనా సరే ఈ కథ విన్నవారు, వీటిని విన్నవారి దానం చేసిన ఫలితాన్ని, కీర్తిని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఒక వరం ఇచ్చాడు. కాబట్టి ఒకసారి స్వామివారిని శ్రీకృష్ణ భగవానుడిని మనసు తలుచుకుందాం. అంటే చూడండి, ఈ కథ అర్థం చేసుకోవడం వల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఇది వినడం వల్ల కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు స్వామివారు వ్రతాన్ని పూర్తయిన తర్వాత ఏం చేయాలో ఎలా చెప్పారో చూద్దాం. ఈ చాతుర్మాస వ్రతం చేసిన వారికి సంగీతంలో ప్రావీణ్యం కలుగుతుంది. అంటే సంగీతం అనగానే మనం ఏదో వాయిద్యాలు అనుకోకండి. మంచి వక్త అవుతారు. లోకంలోని స్త్రీలందరూ కూడా అతన్ని ప్రేమిస్తారు. ఆడవారైతే మగవారు ప్రేమిస్తారు. మగవారైతే ఆడవారు ప్రేమిస్తారు. అంటే ఆకర్షణ కలుగుతుంది. అతడికి రాజ్యం కావాలంటే రాజ్యం, సంతానం కావాలంటే సంతానం లభిస్తుంది, ధనం కావాలంటే ధనం లభిస్తుంది. చివరికి అతడు మోక్షాన్ని పొందుతాడు అని స్వామివారు చెప్పడం జరిగింది. ఈ చాతుర్మాసంలో ప్రతిరోజు కూర కానీ, కందమూలాలు కానీ, ఫలాలు కానీ దానం చేసి వ్రతం పూర్తయిన తర్వాత వస్త్రదానం చేసిన వాడు రాజయోగి అవుతాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మనం ఈ సమయంలో చాలామంది కూరగాయలు ఇలాంటి దానం చేస్తుంటారు. మీరు బ్రాహ్మణోత్తముడికి విష్ణు స్వరూపంగా భావించి ఇవ్వండి. మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే కూరగాయలు దేవతలకి మంచి ప్రీతిని కలిగిస్తాయి, మానవులకి తృప్తిని కలిగిస్తాయి. మనం ఓ బ్రాహ్మణోత్తమ, నీకు అట్లాంటి శాఖాన్ని నీకు ఇస్తున్నాను. అంటే శాఖం అంటే స్వయంపాకం. కాబట్టి దేవతలు నీకు శుభాన్ని చేకూర్చాలి అని మనం శాఖదానం చేయాలి. ఏదో ఇచ్చామనుకోకూడదు. ఓ బ్రాహ్మణోత్తమ, నీకు కూడా దేవతలు శుభాన్ని చేకూర్చాలి అని దానం చేయాలి. ఇలా ఎంతమంది చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ప్రతిరోజు మనకి ఈ సమయంలో త్రికటకములు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ 3 పదార్థాలు మళ్ళీ చెప్తాను. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలా చేస్తే సూర్యభగవానుడు ప్రీతి చెందుతాడు. అన్ని రోగాలను తగ్గించేస్తాడు, నశింపచేస్తాడు. ఈ రకంగా ప్రతిరోజు మీకు ఓపికన్నంత వరకు ఈ 3 పదార్థాలను దానం చేస్తే వ్రత సమాప్తి అయిపోయిన తర్వాత
బంగారంతో చేసిన ఈ 3 పదార్థాలని వస్త్రము, దక్షిణతో దానం చేస్తే అధ్యాపన చేసిన వాడు 100 సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో జీవిస్తాడు. చివరికి స్వర్గాన్ని చేరతాడు అని స్వామివారు చెప్పారు. ఇందులో మనం ఇప్పటి వరకు విన్న వాటిలో స్వర్గం చేరాలనుకునే కొన్ని మతాల వారు ఎన్నో చేస్తారు. ఈ చాతుర్మాస వ్రతం చేస్తే స్వర్గం ఆటోమేటిక్గా చేరుకుంటాం. ఇదే సనాతన ధర్మంలోని గొప్పతనం. దీన్ని మిగతా వారు ఎవరైనా సరే అన్య మతస్థులు చూస్తే ఖచ్చితంగా ప్రయత్నించేయండి. ఖచ్చితంగా మీరందరూ సనాతన ధర్మంలో ఉన్నవారే. మతం అనేది మనం సృష్టించుకుంది, ధర్మం అనేది దేవుడిచ్చిన వరం. కాబట్టి ప్రయత్నించేయండి. అలాగే ఈ చాతుర్మాసంలో నిరంతరం మంచి ముత్యాలు దానం చేసిన వాడికి అన్న వస్త్రాలకి లోటు ఉండదు. ప్రతిదినం అన్నదానం చేసిన వాడికి అష్ట ఐశ్వర్య సంపన్నుడు, కీర్తిమంతుడు అవుతాడు. ఈ సమయంలో మేము దాన ధర్మాలు చేస్తాం గురువుగారు అనేవారు ఈ 4 నెలలకు సరిపడా మీరు అన్నదానానికి ఏ దేవాలయంలో సరే మీ పేరు మీద, మీ కుటుంబ సభ్యుల పేరు మీద అన్నదానానికి ధనాన్ని సమకూర్చండి, లేదా వస్తువులు సమకూర్చండి. అలాగే ప్రతిరోజు తాంబూలాన్ని సేవించకుండా ఇతరులకు తాంబూల దానం చేస్తే ఈ వ్రతం పూర్తయిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు దానం చేసిన వాడు మహాలావణ్యవంతుడవుతాడు. అంటే గొప్ప అందగాడవుతాడు, గుణవంతుడవుతాడు. అతడికి ఏ రోగాలు రావు, మంచి మేధావి అవుతాడు. గాత్రము చాలా అద్భుతంగా మాధుర్యంగా ఉంటుంది. మరణం తర్వాత గంధర్వుడు అవుతాడు అని స్వామివారు చెప్పారు. తాంబూలము లక్ష్మీప్రదమైంది కాబట్టి అందులోని ఆకు, ఒక్క, సున్నము ఈ 3 కూడా త్రిమూర్తుల యొక్క స్వరూపము. అందుచేత తాంబూల దానం చేసేవారికి త్రిమూర్తుల యొక్క సకల సంపదలు ఇస్తారు. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు పసుపు దానం చేసి వ్రతాన్ని కంప్లీట్ చేసిన వారికి కొత్త వెండి పాత్రలో పసుపు పోసి వెండి దానం చేసినట్లయితే, అంటే వెండి పాత్రలో పసుపు పోసి దానం చేసినట్లయితే స్త్రీకి లేదా పురుషుడికి సర్వసుఖాలు అనుభవిస్తారు. చూడండి ఎంత అద్భుతమో. వారికి సౌభాగ్యము, అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఈ రకంగా పసుపు దానం చేసిన వారు మంచి రూపలావణ్యంతో దేవలోకంలో సుఖపడతారు. చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఏంటి సార్ ఏకాదశి అన్నారు, మీరు చాలా కొత్త విషయాలు చెప్తున్నారు అనుకోవచ్చు. చాలామంది విని ఉంటారు, పురాణం చదివిన వారు ఖచ్చితంగా తెలుసు. వారు కామెంట్ చేయండి. అలాగే ఈ లోకంలో ఉమామహేశ్వర స్వరూపంగా భావించి బ్రాహ్మణోత్తముని పూజించి, అంటే శివపార్వతులుగా భావించి బ్రాహ్మణ భార్యాభర్తల్ని మనం దంపతుల్ని పూజించి వారికి మనం కావలసిన శాక్తమును, సారము, సువర్ణము అంటే వారికి కావలసిన పదార్థాలని వారికి ఇచ్చి వాటిని దానం చేస్తే వ్రత సమాప్తి అయిన తర్వాత ఉమామహేశ్వరుడు యొక్క బంగార వ్రతము చేయించి దాన్ని పూజించి దానం చేయాలి. తర్వాత రుచికరమైన పిండి వంటలు భోజనం పెట్టాలి. అలా చేసిన వాడు సంపద చాలా సురక్షితంగా ఉంటుంది. అంటే సంపాదించిన డబ్బు, ఆస్తులు చాలా రక్షింపబడతాయి అని స్వామివారు చెప్పారు. అలాగే మంచి కీర్తి కలుగుతుంది. ఈ లోకంలో సమస్త భోగాలు అనుభవించి ఆ తర్వాత కైలాసాన్ని చేరుతాడు. శివుణ్ణి ఆరాధించిన, విష్ణువుని ఆరాధించిన అద్భుతమైన ఫలితం ఉంటుంది అని అర్థం. అలాగే ప్రతిరోజు ఫలదానం చేసిన వ్రతం పూర్తయిన తర్వాత వెండి ఫలము దానం ఇచ్చిన వాడికి కోరికలు నెరవేరుతాయి. అతడు స్వర్గాన్ని చేరతాడు. బంగారు పుష్పాలు దానం చేసిన వాడు ఈ లోకంలో శ్రేష్టమైన సౌభాగ్యాన్ని పొంది చివరికి గంధర్వలోకం చేరుతాడు అని స్వామివారు చెప్పారు. అలాగే వ్రత సమయంలో ప్రతిరోజు పెరుగన్నం దానం చేయటం, అంత శక్తి లేకపోతే అష్టమి, చతుర్దశి
పూర్ణిమ, అమావాస్య, ఆదివారం, శుక్రవారాల్లో ఈ పెరుగన్నం దానం చేయటం, వ్రతం పూర్తి అయిన తర్వాత గోదానం కానీ భూదానం కానీ వస్త్రదానం కానీ చేసినట్లయితే అతడికి అంటే కోరిన కోరికలు నెరవేర్చే అంత అద్భుతమైన అక్షయమైన అన్నం దొరుకుతుంది. ఎప్పటికీ కొదవ ఉండదు. అలాగే తన సంతానం పుత్రుడు పౌత్రులు అందరూ కూడా వృద్ధి కలుగుతుంది. అందరూ కూడా కైలాసం చేరుతారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. బంగారు దానం అంటున్నారు, గోదానం అంటున్నారు, భూదానం అంటున్నారు, వస్త్రదానం అంటున్నారు. ఇక్కడ వస్త్రాన్ని దానం చేసిన అంతే ఫలితం కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, గోదానం కానీ భూదానం కానీ వస్త్రదానం కానీ అంటే ఈ మూడిట్లో ఏది చేసినా ఫలితం కలుగుతుంది అర్థం. అంతేగాని బంగారం చెప్పారు, బంగారం ఇవ్వాలని కొంతమంది రెటమతంతో మాట్లాడుతూ ఉంటారు. ఈ మతాన్ని తీసేయండి, అది రెటమతం అంటారు దాన్ని. చిన్న వస్తువు దానం చేసిన ఫలితం. అలాగే ఈ చాతుర్మాస దీక్ష కేవలం కూరలు, దుంపలు, ఫలాలతో గడిపి ఆఖరణ గోదానం చేసినట్లయితే అతడికి వైకుంఠం చేరతాడు. అలాగే కేవలం పాలు తాగి ఈ వ్రతాన్ని ఆచరిస్తే వ్రతం పూర్తయిన తర్వాత గోదానం చేసినట్లయితే అతడు బ్రహ్మలోకం పొందుతాడు. అలాగే చాతుర్మాసంలో ప్రతిరోజు అరటి ఆకులో భోజనం చేసి చివరన వస్త్రాలని కంచు పాత్రని దానం చేసినట్లయితే అతడు గొప్ప సుఖాలను పొందుతాడు. చూడండి, చాలా చిన్న చిన్న విషయాలు ఎంత అద్భుతంగా ఉందో. మనకి ఈ తిథులు వార నక్షత్రాల్లో మన పూర్వీకులు చెప్పిన చాలా పరిహారాలు ఉన్నాయి. ముందు ముందు మీకు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇలాంటి సబ్జెక్టు కావాలని కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు మీకు కోసం ఖచ్చితంగా చేస్తాను. అలాగే ప్రతిరోజు ఈ చాతుర్మాసంలో మోదిగ ఆకులలో భోజనం చేసినవాడు పాపాలు సర్వము హరింపబడతాయి. ఈ 4 నెలల కాలము మోదిగ ఇస్తరిలో కనుక భోజనం చేస్తే పాపాలు పోతాయి. చూడండి ఎంత అద్భుతం. ఒక ఆకులు తింటే పోతాయా అని పోతాయి. అలాగే ఈ వ్రతం ఆచరించిన వాడికి బ్రహ్మహత్య పాతకము, సురాపానము అంటే తాగుడు వల్ల వచ్చే సమస్యలు, శిశుహత్య, అభాషణలు చేపించినప్పుడు వచ్చే సమస్య అంటే పాపము, స్త్రీలను చంపడం వల్ల వచ్చే స్త్రీహత్య వల్ల వచ్చే పాపము, అసత్యము అబద్ధాలు ఆడటం వల్ల వచ్చే పాపము, పొందరాని స్త్రీలను పొందుట అంటే మనం ఎవరినైతే శారీరకంగా పొందకూడదో అలాంటి స్త్రీలను పొందటం వల్ల కలిగే పాపాలు కూడా హరించబోతాయి అని స్వామివారు చెప్పడం జరిగింది. ఇంతకన్నా సువర్ణ అవకాశం, బంగారు అవకాశం మనకు దొరకదు. తప్పులు చేసిన వాడు ఇది పాటించండి. అలాగే వ్రతం పూర్తయిన తర్వాత సారవంతమైన భూమిని దానం చేసిన వాడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొంది చివరికి వైకుంఠం చేరుతాడు. అలాగే ఎప్పుడు ఏది అడగని విప్రునికి అంటే కొంతమంది బ్రాహ్మణత్వంలో ఇది కావాలి అని చేయి చాచి అడగరు. వారికి సువర్ణము, చందనము, అలాగే వృషభదానం అంటే మనం ఎద్దులు అంటాం కదా వ్యవసాయం చేయడానికి పూర్వం రోజుల్లో, అలా దానం చేసిన వాడికి జ్ఞానము, మోక్షం పొందుతారు. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలి. వ్రతం సమాప్తి అంటే ఈ పూర్తయిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయాలి. ఇలా చేసినవాడు కైలాసం చేరి మహాసుఖాలు అనుభవిస్తాడు అని స్వామివారు చెప్పారు. ఈ చాతుర్మాసంలో ఏకభుక్తం చేసి అంటే ఒక్క పూట భోజనం చేసి వాసుదేవుణ్ణి పూజించిన వాడికి స్వర్గలోకం చేరతాడు. ప్రతిరోజు భూమి అంటే నేల మీద పడుకునేవాడికి వ్రతం అంటే పూర్తయిన తర్వాత మంచాన్ని దానం చేసేవాడికి శివలోకంలో గొప్ప సుఖాలు అనుభవిస్తాడు అని స్వామివారు చెప్పడం జరిగింది. అలాగే ఈ కాలంలో పాయసము, తేనె, ఉప్పు, నెయ్యి, ఫలాలు వీటిని విసర్జించి కార్తీక పౌర్ణమి వీటిని దానమిచ్చిన వాడు రుద్రలోకం పొందుతాడు. అంటే కొంతమంది కొన్ని పదార్థాలు తినరు,
అంటే ఈ సమయంలో తినకుండా ఉండి వాటిని దానం ఇస్తే శివలోకం అంటే శివుడి యొక్క లోకాన్ని పొందాలి, రుద్రలోకం పొందాలనుకునే వాడికి పొందుతాడు. అలాగే ఈ 4 నెలలు తలస్నానం చేయకుండా, గోళ్ళు కత్తిరించకుండా శ్రీ మహావిష్ణువుని పూజించిన వాడు విష్ణులోకం పొందుతాడు. ఇక్కడ ఇది కొంచెం కష్టమైన విషయమే. పూర్వకాలం చేసేవారు గోర్లు ఈ 4 నెలలు ఇలా కటింగ్ చేసుకునేవారు కాదు. అలాగే ఈ కాలంలో కూరల్ని పూర్తిగా వదిలేసి ఈ వ్రతం తర్వాత వెండి పాత్రతో పాటుగా 10 రకాల కూరలు, వస్త్రాలు దానం చేస్తే ఆ వ్యక్తి కైలాసాన్ని పొందుతాడు, కైలాసం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ కాలంలో గోధుమల్ని తినకుండా ఉండి వ్రతం పూర్తయిన తర్వాత బంగారు గోధుమలు దానం చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసిన ఫలం దొరుకుతుంది. బంగారు గోధుమలు దానం చేసేటప్పుడు మీరు ఆ బ్రాహ్మణోత్తముడితో ఖచ్చితంగా దానం స్వీకరించే మంత్రం ఉంటుంది, దాన్ని పఠింప చేసుకోండి. అలాగే గోధుమలు సర్వజీవులకి బలాన్ని, పుష్టిని ఇస్తాయి. మనకి దేవ కార్యక్రమాలకి, పితృ కార్యక్రమాలకి ఇవి చాలా ముఖ్యమైనవి. కాబట్టి నాకు సంపదలను ఇస్తాయి అని అనుకుని మీరు దానం ఇవ్వాలి. అలాగే ఈ సమయంలో మీకు అంటే ఇష్టమైన కూరలు, పండ్లు తినకుండా వదిలేసి వ్రతం పూర్తయిన తర్వాత వెండితో చేసిన పండ్లు, కూరగాయలు దానం చేసినట్లయితే ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం, పుత్ర పౌత్రాది సంతతి కలుగుతుంది. అందరికీ కూడా స్వర్గప్రాప్తి లభిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో అంటే కూరగాయలు, భాద్రపద మాసంలో పెరుగు, ఆశ్వీజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పులు వదిలేసిన వారు అంటే వదిలేయాలి చెప్తారు. అంతేకాకుండా అనేక గింజలు ఉన్న ఫలాలను కూడా అంటే గుమ్మడికాయ, జామకాయ, సీతాఫలము, నారింజ, బత్తాయ అంటే బత్తాయి, వంకాయ లాంటివి కూడా తినకూడదు అని చెప్తారు. అంటే ఇక్కడ చాలామందికి ఇవి ఎక్కువ ఎవరు ఆచరిస్తారయ్యా అంటే మనకి జైన మతస్థులు ఎక్కువగా బాగా ఆచరిస్తారు. అలాగే ఉసిరి, రేగి, అనప, చింతకాయలు ఈ 4 నెలలు తినకూడదు. అంటే ఉసిరికాయ తినకూడదు, రేగికాయ తినకూడదు, సొరకాయ తినకూడదు, ఆనపకాయ తినకూడదు, సొరకాయ తినకూడదు, చింతకాయ తినకూడదు. ఇది ఈ వ్రతం చేసేవారు. అలాగే నులక మంచం మీద కానీ, పట్టి మంచం మీద కానీ పడుకోకూడదు. అలాగే ఋతుకాలం తర్వాత భార్యని కలవకూడదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అది. అలాగే బచ్చలి, మునగ, వంగ, మారేడు పండ్లు తినేవాడికి ఈ సమయంలో శ్రీహరి దూరం అవుతాడు. మనం ఇవన్నీ కూడా ఇవాళ ఆచరించమనుకోండి, వ్రతం చేసేవారు ఇవి ఆచరిస్తే మంచి జరుగుతుంది. అలాగే ఈ సమయంలో ఏ రకమైన వ్రతాన్ని చేయకపోయినా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం స్నానం చేసి అంటే ఉదయం సాయంత్రం స్నానం చేసి శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని, స్వామివారిని పూజించినట్లయితే అతడు కూడా వైకుంఠాన్ని పొందుతాడు. మిగతావన్నీ చేసినా చేయకపోయినా స్నానం చేసి పూజించినట్లయితే వైకుంఠాన్ని పొందుతారు స్వామివారు చెప్పారు. అలాగే ఈ చాతుర్మాసంలో తేనెని వాడిన వాడు రాజు అవుతాడు. అంటే తేనె తినకుండా ఉంటే రాజు అవుతాడు. అలాగే బెల్లాన్ని తినకుండా ఉన్నవాడు దీర్ఘాయుష్ పొందుతాడు. దేవాలయాల్లో సంగీతాన్ని వినిపించిన వాడు గంధర్వ లోకాన్ని పొందుతాడు. అంటే దేవాలయాల్లో భజన చేసేవారైనా, అలాగే సంగీత వాద్యాన్ని వాయించేవాడైనా గంధర్వ లోకం పొందుతాడు. అలాగే సువాసనను వెదజల్లే నూనెలను విడిచిపెట్టిన వాడికి శత్రువులు చచ్చిపోతారు. అంటే శత్రువులు నశించిపోతారు. క్షమించాలి, చచ్చిపోవడం అనేమాట అనకూడదు, నశిస్తారు. ఈ 4 నెలల కాలం మీరు పర్ఫ్యూములు, సెంటెడ్గా ఉన్న నూనెలను విడిచిపెడితే శత్రువులు నశిస్తారు. చూడండి ఎంత గొప్ప విషయం. అలాగే ఇప్ప నూనె వాడకుండా ఉంటే మంచి సౌభాగ్యాన్ని పొందుతారు. కారము, పులుపు, చేదు, పగరు, తీపి వీటిని వదిలేసిన వారికి శరీరము అందంగా ఉంటుంది. అంటే పూర్తిగా వదిలేయడం అని కాదు, తక్కువ వాడాలి అని అర్థం.
అలాగే పువ్వులు, అంటే ఇలాంటి భోగాలని వదిలిపెడితే, అంటే పువ్వులు పెట్టుకోవడం ఇలాంటిదాన్ని వదిలేసిన, అలాగే చదువులో, గుణంలో గొప్పవాడవుతాడు. యోగి యోగిగా ఉంటాడని, అంటే ఒక యోగిగా మారతాడు. అంటే భోగాలను వదిలేస్తే యోగిగా మారతాడు, బ్రహ్మలోకం చేరతాడని స్వామివారు చెప్పారు. అలాగే తాంబూలం వదిలేస్తే ఆ వదిలేసిన వాడికి రోగాలు నశిస్తాయి. అలాగే తక్కువ ఆహారం, వండిన ఆహారాన్ని విడిచిపెట్టిన వాడు ఇంద్రలోకం పొందుతాడు. రోజు మనం ఈరోజు భోజనం చేసి ఒకరోజు భోజనం చేయకుండా అలా రోజు విడిచి రోజు ఉపవాసం చేస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. అలాగే చాతుర్మాసంలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం జపం చేసేవాడికి పుణ్యలోకం కలుగుతుంది. ఇక్కడ నేను మధ్యలో ఒక విషయం చెప్తాను. ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఇందుట్లో అన్ని చేయాలని రూల్ ఏం లేదు. మీరు నారాయణ మంత్రం చేసినా ఫలితం కలుగుతుంది. ఆచరించేవారు, ఇలాంటివి చేసిన వారు ఎవరన్నా ఉంటే మహానుభావులు, మీ అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే నియమ నిబంధనలతో చేసిన వారు ప్రతి వారికి కూడా శిరస వంచి పాదాభివందనం చేస్తున్నాను. కారణం ఏంటంటే, ఇది చేసిన వారు నారాయణ యొక్క కృపా కటాక్షాన్ని పొందుతారు. అలాగే మనం పాయింట్కి వద్దాం. ఆలయంలో 1,00,000 ప్రదక్షిణ చేసిన వాడు హంసవాహనమెక్కి వైకుంఠం చేరతాడు. అంటే రోజు నియమంగా ఒక ప్రదక్షిణ నియమాలు పెట్టుకొని చేసేవారు ఉంటారు. ఈ 4 నెలల కాలంలో బయట భోజనం చేయకుండా ఉన్నవాడు దేవతా స్వరూపుడు అవుతాడు. హోటల్లో భోజనం చేయకుండా ఉన్నవాడు, బయట తిండి తినకుండా ఉన్నవాడు, ఇంటిలోనే తిన్నవాడు దేవతా స్వరూపంగా మారుతాడు. స్వామి ఎంత గొప్పవాడయ్యా నువ్వు, అంటే ఇంట్లో భోజనం చేయడం వల్ల కూడా దేవుడిగా మారచ్చు అని స్వామివారు చెప్పారు. ఇది నేను మీకు సొంతగా చెప్పడం లేదు మిత్రులారా, ఇది సాక్షాత్తు మన పురాణాల్లో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నాను. అలాగే ఈ సమయంలో మనం ఒక వ్రతం ఉంటుంది, ప్రజాపత్య వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మనోవాక్కులు, అంటే మనసులో ఏదనుకుంటే ఆ కర్మ అంటే ఆ మనసులో ఏదనుకుంటే ఆ పని, ఆ వచ్చే పాపాలు అవన్నీ పోతాయి. అంటే కొన్నిసార్లు మనసులో కొన్ని తప్పులు చేస్తుంటాం. అంటే మనసు నోటితో కొన్ని మాటలు, అనుకున్న మాటలు ఇలాంటివి చేస్తాం. అలాంటి పాప కర్మలు చేసిన ఆ పాపాల నుండి విముక్తుడవుతాడు అని స్వామివారు చెప్పారు. అలాగే ఈ చాతుర్మాసంలో చాంద్రాయణ వ్రతం ఆచరించేవాడికి దివ్య దేహం ధరించి శివలోకం చేరుతాడు. ఈ వ్రతాలన్నీ కూడా చాలా ఉంటాయి. ముందు ముందు మీకు అవి కూడా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వారికి వ్రతాల గురించి తెలుసుకోవాలి నా ద్వారా అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు ఎన్ని రకాల వ్రతాలు ఉన్నాయని చెప్తాను. ఎందుకంటే అవన్నీ జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు కాబట్టి నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మీకు కావాలంటే ఖచ్చితంగా చెప్తాను. అలాగే ఈ సమయంలో పూర్తిగా ఉపవాసం ఉండి దేవుని చేరుకోవాలనుకుంటాడో అతనికి పునర్జన్మ ఉండదు. ఇవి మార్వాడీలు చేస్తూ ఉంటారు, జైలు చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఇది తెలిసిన వారు కామెంట్ చేయండి. అలాగే అన్న పాయసం, దాన్ని భిక్షాన్నం, మధుకర భిక్షాన్నం అంటారు. ఈ తిన్నవాడు, గడిపినవాడు వేదము పాండిత్యం పొందుతాడు అని స్వామివారు చెప్పడం జరిగింది. అలాగే శ్రీమన్నారాయణుని మనం నిద్రకు పడుకునే ముందు, అంటే ఆ రోజున వ్రతాన్ని ప్రారంభించి, అంటే స్వామివారి నిద్రకి వెళ్ళే ముందు నుంచి మనకి వ్రతం ప్రారంభించి 4 నెలల పాటు నిర్విరామంగా, అంటే కంటిన్యూగా వ్రతం చేసేవాడు ఈ లోకంలో సకల సుఖాలు అనుభవించి ఆ తర్వాత స్వామివారి యొక్క సాన్నిధ్యం పొందుతాడు. అలాగే తొలి ఏకాదశి దేవసేన వ్రత విధానము, దాని ఫలితాలు శ్రీకృష్ణ భగవానుడు మనకి వివరించాడు అని ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే ఈ సమయంలో ఏ చదివితే మంచి ఫలితం ఉంటుంది? నారాయణ ఉపనిషత్తు ఉంటుంది. ఈ ఉపనిషత్తు ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా చదివితే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ ఉపనిషత్తు మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. తెలుగులో ఉంటుంది, సంస్కృతంలో ఉంటుంది. మీకు చక్కగా ఈ ఉపనిషత్తు చదవండి. ఇవేమి చేయలేం గురువు గారు అనుకునేవారు
నేను ఒకటే మాట చెప్తాను. ఎందుకంటే ఈ సమయానికి ప్రకృతి పరంగా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. చాలా చాలా పెద్ద పెద్ద ఇబ్బందులు రాబోతున్నాయి. మీరు స్వామివారి నామాన్ని పట్టుకోండి. ఏం చేసినా చేయకపోయినా శ్రీమన్నారాయణ పట్టుకోండి. మీలో ఉన్న రుగ్మతలన్నీ తొలగిపోతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు అనుకోండి. ఓం నమో నారాయణాయ. వీలైన వారు విష్ణు సహస్రనామం, అలాగే స్వామివారి అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని మీరు అనుకున్నా సరే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మనం దానాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇందులో మీరు వస్త్రదానం చేసిన, చివరికి ఒక ఫలదానం చేసిన స్వామివారి నామంతో ఈ 4 నెలలు నియమంగా ఉంటాయి. పూజను మాట్లాడకుండా, ఎదుటి వారిని హింసించకుండా మీరు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే మీరు కోరిన కోరిక నెరవేరుతుందని స్వామివారు చెప్పడం జరిగింది. ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మనకి ధర్మరాజు పేరుతో చెప్పడం జరిగింది. ఇది విన్న వారందరికీ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు, అనంత ఐశ్వర్యము, ఆయురారోగ్యాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.